సూపర్ సర్సర్ ని టెస్ట్ చేద్దాం. ఇదిగో పట్టుకో. సారీ. సారీ. దట్స్ ఓకే. సారీ. 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 ఓకే డెన్నిస్, ఇదిగో వస్తుంది బటన్ బర్గర్ బుల్లెట్. బటన్ బర్గర్. ఓ మిస్టర్ స్కాలివాగ్, నువ్వు నాతో ఆడుకుంటున్నావా? నేను పట్టుకున్నాను. కూల్. మీ నాన్నలాగే నీ తల కూడా అయిపోయిందేంటి? అవును, క్యాట్ ఏమైంది? అది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను కనిపెట్టాలని ట్రై చేస్తున్నాను. ఏయ్ కూప్, నేను హౌస్ ఆఫ్ స్వాప్ నుంచి నీ కోసం ఏం తెచ్చానో తెలుసా? ఏంటది డాడ్? ఇక్కడ ఏం జరుగుతుంది డాడీ? నువ్వే వచ్చి చూడు. ఓ, ఈ డిక్కీ డోర్ కు కొంచెం ఆయిల్ వేయాలి. నా పాత డ్రమ్ సెట్. థాంక్స్ డాడ్. నా చిన్నతనంలో నేను డ్రమ్స్ వాయిస్తుంటే అందరూ విరగబడి చూసేవారు తెలుసా? నువ్వే వాయిస్తావు హెన్రీ? నేను డెన్నిస్ మిస్టర్ బటన్ బర్గర్. ఇప్పుడు చూడ్డానికి డాడీలా అయ్యాను. డాడీ, నా ప్రెసెంట్ ఎక్కడుంది? అది మిలి, అది మర్చిపోయాను. వద్దు. నువ్వే అక్కడికి వచ్చి నీకు నచ్చింది తీసుకో. ముందు ఈ డిక్కీ డోర్ ని సరిచేయాలి. ఇదిగో నీ డ్రమ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి, తీసుకో స్టిక్స్. కొంచెం చూస్తారా? నేను తర్వాత చూస్తాను. ఇప్పుడు హౌస్ ఆఫ్ స్వాప్ కెళ్ళి మిల్లీ కావాల్సింది వెతికి తీసుకురావాలి. ఖచ్చితంగా వీడి ఓల్డ్ డ్రమ్స్ కంటే అది బెటర్ గా ఉంటుంది. అయితే ఇంకేం అదరగొట్టు. కంటిన్యూస్ గా డ్రమ్స్ వాయించాను కదా, దాహం వేస్తోంది. మళ్ళీ వెళ్ళి వాయిస్తాను. నా కొత్త డ్రమ్స్. ఇంత చేసింది నువ్వేనా? నిన్ను కుదలను క్యాట్. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. నీకేమైంది? చెవులు నొప్పెడుతున్నాయా? అలా అయితే నేను కంటిన్యూస్ గా చేస్తాను చూడు. ఈ శబ్దం నీకు వినిపించకూడదంటే ఇక్కడి నుంచి పారిపో. ఓకే, నాకు వేరే దారి లేదు. నీకు తెలుసా, సౌండ్ వచ్చే థింగ్స్ ఇంట్లో చాలా ఉన్నాయి. నువ్వు డిస్ట్రాయ్ చేయలేను ఒకదాన్ని నేను కానీ. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు క్యాట్? నీ పాటనేది వినాలంట మిల్లీ. ఓకే. హే మిస్టర్ క్యాట్ కి ఒంట్లో బాగాలేనట్టుంది. అది పాట పాడితే కిటీస్ కి సిక్ తగ్గిపోతుందంట. నిజంగానా? నేను ఇప్పుడు పాడతాను. నువ్వు పాడుతూ ఉండు. నువ్వు డిస్ట్రాయ్ చేయలేంది మిల్లీనే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మిల్లీ. అద్భుతంగా పాడేవు మిల్లీ. నేను పాట పాడి మిస్టర్ క్యాట్ కి నయం చేయాలని చూస్తున్నాను డాడీ. అలాగైతే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఇదిగో నా క్లారినెట్.
నీ పాటకి సపోర్టింగ్ గా దీన్ని వాయించారంటే క్యాట్ కి త్వరగా నయం అవడానికి. అవును, క్యాట్ కి ఏంటి ప్రాబ్లం? నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. దుమ్ము లేపుదాం. 1 2 3 4. బాగా పనిచేస్తుంది. క్యాట్ డాన్స్ కూడా చేస్తుంది. ఇది ఓకే. మనం బయటికి వెళ్ళి ఒక పరేడ్ ని నడుపుదామా? ముందు ఆ గొడవ ఆపండి. హలో మిస్సెస్ మన్సన్. ఓ హలో మిల్లీ డియర్. మిల్లీ మిస్టర్ క్యాట్ కి మ్యూజిక్ థెరపీ ఇస్తోంది. ఓల్డ్ లేడీ మిస్సెస్ మన్సన్. నీ పాడింది మీకు డిస్టర్బెన్స్ గా ఉందా? నీ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మిల్లీ. ముందు నువ్వు క్లారినెట్ వాయించడం ఆపుతావా? అలా ఆపలేదంటే నిన్న క్లారినెట్ లోకి దూర్చి చీపురు పుల్లం చేసేస్తాను. అసలు నీకు సంగీతానికి సంబంధం ఏమిటి? నువ్వెందుకు అనవసరంగా ఇన్స్ట్రుమెంట్లన్నీ తీసి వాయిస్తున్నావు? ముందు వెళ్ళి పద్ధతిగా నేర్చుకో. నేను హై స్కూల్ బ్యాండ్ లో థర్డ్ రో లో నిలబడి క్లారినెట్ వాయించేవాడిని తెలుసా? నా క్లారినెట్ ని లోపలికి తీసుకుపోవడం మంచిది. అవును, అది ఎక్కడ పెట్టాను? సరే మిస్టర్ క్యాట్ ఎక్కడుంది? యా, నాకు అది తెలియాలి. నేను ఇప్పుడు వేర్ ఆర్ యు మిస్టర్ క్యాట్ పాట పాడబోతున్నాను. వేర్ ఆర్ యు మిస్టర్ క్యాట్? ఇప్పుడు నీకు వాయిస్ పోయినట్టుగా ఉంది. చాలా మంచి. ఇలా రారా స్వీటీ, నీ గొంతు సరవడానికి నేను వేడిగా టీ ఇస్తాను. అది తాగి రెస్ట్ తీసుకో. ఓకే? కానీ మిస్టర్ క్యాట్ కి నయం అవ్వడానికి నేను పాడాలిగా. గ్రేట్. ఇప్పుడు నేను ఆ క్యాట్ ని ఎలా ఆపగలను? క్యాట్, ఆ పాట నేను మళ్ళీ పడితే పర్వాలేదు అనుకుంటాను. నువ్వు మర్యాదగా వెళ్ళిపో, లేదంటే డ్రమ్స్ ను విరిగొట్టింది డాడీకి చెప్తాను. వెళ్ళిపో, లేదా నీ చెవుల పని అంతే. ఓకే. పైన ఏంటి ఆ శబ్దం? ఏంటి ప్రాబ్లం? నథింగ్, అంత బానే ఉంది డాడీ. టీ వర్క్ అయింది. నా గొంతు మళ్ళీ వచ్చేసింది. ఇది చాలా మంచి విషయం మిల్లీ. ఇప్పుడు షోని స్టార్ట్ చేద్దాం. నేను స్పీకర్స్ లో పడి హోల్ సిటీని బెటర్ గా చేస్తాను. నువ్వు దాన్ని చెయ్యాలి మిల్లీ. అది నీ వల్ల అవుతుంది. పాడు, త్వరగా పాడు మిల్లీ. నా వాయిస్ ఎంతో డెలికేట్ ఇన్స్ట్రుమెంట్. మిల్లీ, ఈ స్పీకర్ సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. మీకు తెలియడం లేదా? ఇలా చూడండి. నువ్వే ఆ స్పీకర్ ను దారి చేయాలి. వెళ్ళు. అమ్మయ్య, తప్పించుకున్నాను. పిల్లలు మీకేం కాలేదుగా? ఎందుకంటే పైనుంచి పడ్డారుగా. అన్ఫార్చునేట్లీ క్యాట్కి నయం అయిపోయింది అనుకుంటాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు వన్స్ మోర్ పాడబోతున్నాను. వాళ్ళు చాలు అంటుంటే నువ్వు ఆపేయాలి. నేను కరోకే పాడి పాడి టైర్డ్ అయ్యాను. హలో, నువ్వేం తీసుకొచ్చావు? నా వైలెన్.
ఓ నువ్వు దాని తర్వాత ప్లే చేద్దు కానీ ఇప్పుడు నేను టీవీ చూస్తాను. కూప్ నేను పీస్ ని ఎంజాయ్ చేస్తూ సైలెంట్ గా ఉన్నాను. మీకు లేదా?